మరొకసారి ఈ రీతిగా మీ మధ్యలో నిలవబడటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి మన వాక్య ధ్యానము కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి నాయనా నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఈ రీతిగా మీ మందిరావరణముల్లో చేరి ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, హెచ్చించడానికి, కొనియాడటానికి, స్తోత్రించడానికి, కీర్తించడానికి మా జీవితాల్లో మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టినైనా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మా తండ్రి, ఇంతవరకు మీ తోడు, మీ సన్నిధి, మీ సహవాసము మాతో కూడా మీరు ఉంచిందేవా మీకు వందనాలు. మా వినికిడిలో మీరు ఉంచిన లేఖన భాగాలను బట్టి నాయన ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభువా, మా ఆత్మీయ మేలు కొరకు నాయన మీరు దీవించి ఆశీర్వదించి పంచిపెట్టమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఏ హృదయానికి ఏ మాట అవసరమైంటుందో ఆ రీతిగా పలికించమని ప్రభావ ప్రార్థన చేస్తుంటున్నాను. మా తండ్రి, మీ సన్నిధిలో నిలబడిన నన్ను మీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ చాటును మరుగుపరచండి. నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడని ప్రభావ, ఎటువంటి ప్రయోజనము లేనటువంటి వాడనని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. మా తండ్రి, మా ముందున్నటువంటి సమయం మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మీరు ఉంచి నడిపించమని యేసు క్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవనటువంటి ఈ 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలో యేసు క్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగముగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ 5వ అధ్యాయాన్ని 3 భాగాలుగా కనుక విభజించినట్లయితే మొదటి 12 వచనాల్లో ఎటువంటి లక్షణాలు కలిగినటువంటి విశ్వాసులు ధన్యులుగా మార్చబడుతూ ఉంటున్నారో బోధిస్తూ ఉన్నారు. 13 నుంచి 16 వచనాల్లో విశ్వాసులైనటువంటి వారు లేక క్రైస్తవులైనటువంటి వారు ఈ లోకానికి ఉప్పు, వెలుగు అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉంటున్నారు. 17 నుంచి 48 వచనాలు కనుక చూసినట్లయితే విశ్వాసి యొక్క నీతితో వ్యవహరించేటువంటి ధర్మశాస్త్రం పైన ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగములో యేసు క్రీస్తు ప్రభువారు విశ్వాసులని ఉద్దేశించి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే ఈ మాటలు మనందరికీ కూడా పరిచయమైనటువంటి లేఖన భాగాలే అయినప్పటికీ కూడా అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఈ మాటలలోని ఆంతర్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నములో మనము విఫలమవుతూ ఉంటాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లేక మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే గనక మీరు ఈ లోకము నుంచి ప్రత్యేకించబడిన వారు, ఈ లోకముతో మమేకము కాకుండా ఈ లోకస్తుల వలె జీవించకుండా మీరు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఉద్దేశముతో ఈ 2 విషయాలకు ఆయన సాదృశ్యంగా విశ్వాసుల్ని పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అంటే లోకస్తుల కంటే ఎంతో భిన్నమైనటువంటి జీవితాన్ని, ఎంతో ఔన్నత్యము కలిగినటువంటి జీవితాన్ని, ఎంతో ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని, మరి ముఖ్యంగా దేవుని కొరకైనటువంటి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అనేటువంటి ఉద్దేశముతో ఆయన ఉప్పుకి, వెలుగుకి మన విశ్వాస జీవితాలని పోల్చినట్లుగా మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఉప్పు, వెలుగు అనేటువంటి మాటలు విశ్వాస జీవితానికి, మరి ముఖ్యంగా ప్రభావవంతమైనటువంటి విశ్వాస జీవితానికి సంబంధించిన మాటలు అని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఒక మాట, మనము క్రీస్తును అంగీకరించిన వెంటనే మనల్ని దేవుడు పరలోకము పట్టుకొని వెళ్ళిపోవటం లేదు. కారణం ఏంటంటే ఈ లోకములో మనము చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. అది ఈ లోకములో మాత్రమే మనము చేయవలసినటువంటి పని ఏంటి అంటే మనము ఈ లోకములో ఉప్పులాగా, ఈ లోకములో వెలుగుగా జీవించటం అనే పనిని దేవుడు మనకి ఈ లోకములో విడిచిపెట్టి ఉంటున్నాడు.
ఉంటున్నాడు. అయితే పరలోక రాజ్యము ధన్యుల లక్షణాలతో కూడినటువంటి వారికి చెందినది అని మొదటి 12 వచనాల్లో బోధిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు 13 నుంచి 16 వచనాలకి వచ్చేసరికి మీరు ఆశీర్వదించబడినటువంటి జనాంగం మాత్రమే కాదు కానీ అని ఆయన ఒక బాధ్యతని మనకి గుర్తు చేస్తుంటున్నారు. ఏమనంటే, ఈ లోకములో మీరు ఉప్పు వలె, ఈ లోకములో మీరు వెలుగు వలె ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఒక బాధ్యతను విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి, నెరవేర్చవలసినటువంటి ఒక బాధ్యతను ఆయన గుర్తు చేస్తూ వచ్చారు. అయితే విశ్వాసులముగా మనము కలిగి ఉండవలసినటువంటి ఆ ఉప్పు లక్షణము లేక ఆ వెలుగు లక్షణం ద్వారా ఈ లోకములో మన విశ్వాస జీవితాలని కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. ఆ ఉప్పులాగా వెలుగులాగా మన ప్రభావవంతమైనటువంటి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగించాలి అని యేసు క్రీస్తు ప్రభువారు మనకి జ్ఞాపకము చేస్తున్నట్లుగా ఈ యొక్క మాటలలో మనకి కనబడుతూ ఉంటుంది ప్రియులారా. అయితే మనము వ్యక్తిగతముగా మనము ఎవరైతే ఉంటూ ఉన్నామో ఆ ప్రభావము ఇతరుల మీద తప్పకుండా పడుతూ ఉంటుంది. ఎలా అంటే, తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు, ఉపాధ్యాయులను చూసి విద్యార్థులు నేర్చుకుంటారు. అలాగే ఒక అధికారి దగ్గర పనిచేసేటువంటి సబార్డినేట్స్ ఎవరైతే ఉంటున్నారో ఆ అధికారిని లేక ఆ యజమానిని చూసి వారు నేర్చుకుంటారు అనేటువంటి సత్యము మనకి అందరికీ కూడా పరిచయమైనటువంటిదే. అయితే ప్రభువారు మనలను ఉప్పులాగా మరి వెలుగులాగా పోల్చడాన్ని బట్టి ఈ లోకములో మనము వ్యత్యాసముతో కూడినటువంటి జీవితాన్ని, ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకము చేయటం కొరకు విశ్వాసులని ఉప్పుతోటి వెలుగుతోటి ఆయన పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఒకవేళ ఆ రీతిగా ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని గనక, సాక్షార్థమైనటువంటి జీవితాన్ని గనక మనము జీవించలేనటువంటి పక్షములో మన జీవితము లేక మనము చేసేటువంటి భక్తి వ్యర్థము అని 13వ వచనం చివరి భాగంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అయితే మొదటిగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 2 మాటలు కనబడుతూ ఉంటున్నాయి. ఒకటి ఉప్పు, రెండవది వెలుగు. అయితే మొట్టమొదటిగా ఉప్పు గురించి ఆలోచన చేద్దాం ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉప్పుతో పోలుస్తున్నాడు విశ్వాసులని. మీరు ఇదే అని చెప్పడము మనం అక్కడ గమనించవలసిన వారమై ఉంటున్నాం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఆయన బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు ఉప్పులా ఉండాలి, లేక మీరు ఉప్పులా ఉండబోతున్నారు, లేక మీరు కోరుకుంటే ఉప్పులా అవుతారు అని ఆయన చెప్పలేదు. కానీ ఇప్పటికే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనేటువంటి సత్యాన్ని అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. విశ్వాసులమైనటువంటి మనము తప్ప ఈ లోకములో ఉప్పులాగా జీవించడానికి, ఉప్పులాగా ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి అవకాశము ఈ లోకస్తుల్లో మరెవరికి కూడా ఇవ్వబడలేదు. అంటే విశ్వాసుల సమూహమైనటువంటి సంఘము కూడా ఈ లోకములో ఉప్పులాగా పనిచేయాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తుంటున్నాడు. ఒక రకంగా ఆలోచన చేసినట్లయితే ఉప్పు చేయవలసిన పని ఉప్పు మాత్రమే చేస్తుంది తప్ప ఉప్పుకి వేరొక ప్రత్యామ్నాయ పదార్థం ఏది కూడా ఈ లోకములో లేదు. అంటే సంఘము ఏదైతే ఉందో లేక విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఈ లోకములో ఉప్పులాగా ఖచ్చితంగా జీవించాలి అనేటువంటి అర్థముతో యేసు క్రీస్తు ప్రభువారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనేటువంటి సత్యాన్ని అక్కడ బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉప్పులాగా ఒక ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి సత్యాన్ని యేసు క్రీస్తు ప్రభువారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం చూసినట్లయితే యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు. అంటే భూమి నుంచి తీయబడినటువంటి ఉప్పు, భూమి నుంచి ప్రత్యేకించబడినటువంటి ఉప్పుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఆ ఉప్పు భూమిలోనే ఉండిపోయినట్లయితే భూమి మీద ఎటువంటి ప్రభావము చూపించలేనటువంటి ఉప్పుగా మిగిలిపోతూ ఉంటుంది. అందును బట్టి ఆ ఉప్పు భూమి నుంచి తీయబడటాన్ని బట్టి, ఉప్పు భూమి నుంచి ప్రత్యేకించబడటం తర్వాత ఉప్పు భూమి మీద పనిచేస్తున్నట్లుగా, ఉప్పు అనేక రీతులుగా మనందరికీ కూడా మరి ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఉప్పు భూమి నుంచి వేరు చేయబడిన తరువాత అది భూమి
భూమి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు మనతో పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఉప్పుతోనే ఎందుకు పోల్చాడు, ఉప్పుతోనే ఎటువంటి సారూప్యము విశ్వాసులము మనము కలిగి ఉండాలి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, విశ్వాసులు లోకానికి భిన్నముగా ఉన్నారని చెప్పేటువంటి అర్థముతో ఆయన ఈ ఉప్పుతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసులు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడ్డారు అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి దృష్టాంతాలను ఉపయోగించి ఉంటున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ కొండ మీద ప్రసంగములో ఉప్పుతో పోల్చి ఉంటున్నారు విశ్వాసుల జీవితాలని. అయితే ఎందుకు ఆయన ఉప్పుతో పోల్చాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, ఈ లోకము ఇప్పటికే క్షీణించిపోయినటువంటి దశలో ఉంది అనేటువంటి అర్థముతో ఆయన ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినాలలో ప్రజలు ప్రాథమికంగా ఉప్పుని క్షీణతని అరికట్టడానికి లేక నాశనాన్ని అరికట్టడానికి ఉప్పుని ఉపయోగించేవారు. ఉప్పుతో ఆయన మనల్ని పోల్చినప్పుడు ఆయన విశ్వాసి గురించి మాత్రమే ఆలోచన చేయకుండా మన చుట్టూ ఉన్నటువంటి ఆ లోకము గురించి కూడా ఆయన ఆలోచన చేసి విశ్వాసులని ఉప్పుతో పోల్చినట్లుగా మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దేవుడు అనేకమైనటువంటి మార్గాల ద్వారా సమాజంలో జరిగేటువంటి చెడును అరికట్టాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నియమించాడు. ఆయన పరిశుద్ధాత్మ ప్రభావము ద్వారా, ఆయన ప్రభుత్వాల ద్వారా, కుటుంబాల ద్వారా అనేక రీతులుగా ఈ సమాజంలో జరిగేటువంటి చెడుని ఆయన అరికట్టాడు. కానీ ఇక్కడ విశ్వాసులతో మీరు లోకమునకు ఉప్పు అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. అంటే ఈ లోకము ఇప్పటికే చెడిపోయింది కాబట్టి మీరు ఈ లోకములో ఉప్పులా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది అని ఆయన విశ్వాసమైనటువంటి నీకు నాకు కూడా ఆయన జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే విశ్వాసులు ఈ లోకములో ఉప్పులా ఎలా వ్యవహరిస్తారు అని గనక ఆలోచన చేసినట్లయితే, పురాతన దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినాలలో ఉప్పు వలన సుమారు 11 ఉపయోగాలు ఉంటూ ఉన్నాయి. అయితే 3 ఉపయోగాలను మనము ధ్యానం చేద్దాం త్వరగా. మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే ఉప్పు శుభ్రపరుస్తుంది. అంటే ఈ లోకములో మనము జీవించేటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము ద్వారా ఈ లోకాన్ని శుభ్రపరిచేటువంటి అవకాశము విశ్వాసులుగా మనకి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో ఈ లోకములో ఒక ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఉప్పు ఒక యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. అంటే పూర్వ దినాలలో ఉప్పుని మరి గాయాలను మాన్పడానికి ఉపయోగించేవారు. ఉప్పు ఒక యాంటీసెప్టిక్గా పనిచేసేది. అయితే ఉప్పుని గాయాలను మానటానికి మాత్రమే కాదు, కానీ అది గాయాలను మాన్పించడం మాత్రమే కాదు, కానీ అది ఆ వ్యక్తిని ఎంతగానో బాధిస్తూ ఉంటుంది. అదే రీతిగా ఈ లోకములో ఉప్పు వలె ఒక ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ఒక సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నప్పుడు, మన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బట్టి ఇతరులు కూడా అసూయపడేటువంటి అవకాశం ఉంటుంది, వారు బాధించబడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రీతిగానే మనము ఉప్పులా శుభ్రపరిచేటువంటి అవకాశము నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఉప్పు ఏ రీతిగా అయితే ఎటువంటి మలినము అంటకుండా ఏ రీతిగా అయితే శుభ్రముగా ఉంటుందో, ఇతరుల ఏ రీతిగా అయితే గాయాలను మాన్పుతుందో ఆ రీతిగా మనము కూడా ఇతరుల మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాలను బట్టి ఇతరుల జీవితాలు కూడా పరిశుద్ధముగా మార్చబడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసుల జీవితాలని ఉప్పుతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే ఉప్పు భద్రపరుస్తుంది. పూర్వ దినాలలో ఇప్పటికీ కూడా కొన్ని పదార్థాలని మనము భద్రపరచాలి అంటే ఉప్పు వేసి భద్రపరుస్తూ ఉంటాం. ఆ రీతిగానే విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా యథార్థతతో బ్రతకవలసిన వారమై ఉంటున్నాం. సత్యము కొరకు ప్రాకులాడవలసిన వారమై ఉంటున్నాం. ఇప్పటికే లోకములో అభద్రతా భావముతో, అసత్యముతో, అక్రమముతో, అవిశ్వాసముతో ఈ లోకము కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కాబట్టి ఉప్పు ఏ రీతిగా అయితే పదార్థాలను భద్రపరుస్తుందో ఆ రీతిగానే విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా సత్యము కొరకు పాకులాడవలసిన వారమై ఉంటున్నాం. మన జీవితాలను యథార్థతతో కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం.
అప్పుడు మాత్రమే ఈ లోకము మరింతగా పాడైపోకుండా, మరింతగా క్షీణించిపోకుండా మన విశ్వాస జీవితాలను బట్టి అనేకులు మార్చబడేటువంటి అవకాశం ఉంటుంది. అనేకులు సత్యవర్తనులై, అనేకులు యథార్థత కొరకై బ్రతికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఉప్పు ఏ రీతిగా అయితే భద్రపరుస్తుందో, ఉప్పు ఏ రీతిగా అయితే సంరక్షిస్తుందో, అదే రీతిగా విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా సత్యము కొరకు నిలబడవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే ఉప్పు మన జీవితాలలో, మన వంటలలో మరి ముఖ్యంగా రుచిని ఇస్తుంది అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఉప్పు వేయకపోయినట్లయితే ఆ ఆహార పదార్థాలు మనకి అంతగా రుచించవు. అయితే ఆ ఆహార పదార్థాలు, ఉప్పు లేనటువంటి ఆహార పదార్థాలు తినలేము, తినకుండా మరి బయట పారవేయవలసిన అవసరం ఉంటుంది. ఆ రీతిగానే ఉప్పు మన జీవితాలలో రుచిని కలిగించేదిగా ఉంటుందని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా అయితే ఉప్పు ఆహార పదార్థాలలో రుచిని అనుగ్రహిస్తుంటుందో, ఆ రీతిగానే మనము ఫలించినటువంటి ఆత్మఫలాలు అనేకల జీవితాలలో మరి రుచిని అనుగ్రహించేటువంటిదిగా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ మన విశ్వాస జీవితాలను ఆయన ఉప్పుతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే విశ్వాసులు పనిచేసేటువంటి స్థలాలలో కానివ్వండి, లేక చదువుకునేటువంటి స్థలాలలో కానివ్వండి, మనము నివాసము చేసేటువంటి స్థలాలలో కానివ్వండి, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నిజముగా ఉప్పులాగా నేను జీవిస్తూ ఉంటున్నానా, సారవంతమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉంటున్నానా అనేటువంటి ప్రశ్న మన ముందు ఉంటుంది. ఒకవేళ మనము సారవంతంగా జీవిస్తూ ఇతరుల జీవితాలను మనము వెలిగిస్తున్నట్లయితే, ఇతరుల జీవితాలలో మనము రుచిని మరి ఆస్వాదిస్తున్నట్లయితే దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. ప్రియులారా, అందుకనే దేవుడు అంటున్నాడు కదా, మీరు లోకమునకు, ఈ లోకములో మీరు ఉప్పై ఉన్నారు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, విశ్వాసులముగా మనము ఏ విషయములో కూడా రాజీ పడకుండా మన చుట్టూ ఉన్నటువంటి ఈ లోకం అంతటికి కూడా సువార్తను ఆకర్షణీయంగా చేయడానికి మనము చేయగలిగిందంతా కూడా చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, కాబట్టి మొదటి మూడు ఆ ఉపయోగాలను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఉప్పు శుభ్రపరుస్తుంది. ఏ రీతిగా అయితే మన పరిశుద్ధమైనటువంటి జీవితాలను బట్టి అనేకుల మలినమైపోయేటువంటి హృదయాలు మార్చబడాలి, పరిశుద్ధమైన ఆ హృదయాలు పరిశుద్ధముగా మార్చబడాలి అనేటువంటి ఉద్దేశముతో ఆయన విశ్వాసుల జీవితాలని ఉప్పుతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఉప్పు భద్రపరుస్తుంటుంది. ప్రియులారా, ఈ లోకము ఇప్పటికే క్షీణించిపోయి నాశనమైపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని నీవు నేను కూడా జీవించడాన్ని బట్టి ఈ లోకాన్ని మరింతగా క్షీణించిపోకుండా భద్రపరిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మూడవదిగా ఆలోచన చేసినప్పుడు అది రుచిని ఇస్తుంటుంది. ప్రియులారా, అంటే మనము ఫలించేటువంటి ఆత్మఫలాల ద్వారా ఇతరుల జీవితాలను మనము రుచికరంగా మార్చగలము. కాబట్టి ఆయన మన జీవితాలను ఉప్పుతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఆ 13వ వచనము 2వ భాగములో కనుక చూసినట్లయితే, మీరు ఇప్పటికే లోకమునకు వెలుగై ఉన్నారు అని అనిన తర్వాత ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఒక హెచ్చరిక ద్వారా ఆ మాటను ముగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు అనేటువంటి ఒక హెచ్చరికతోటి, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తోటి ఆయన ఆ వచనాన్ని ముగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఒకవేళ ఉప్పు గనక దాని సారాన్ని కోల్పోయినట్లయితే, ఉప్పు గనక దాని లవణతను కోల్పోయినట్లయితే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటానికి తప్ప ఇక దేనికి పనికిరాదు అనేటువంటి హెచ్చరికతో ఆ వచనాన్ని ముగించమన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఉప్పు యొక్క ఉద్దేశము ఉప్పుగా ఉండటం మాత్రమే తప్ప వేరొకటి కాదు. ప్రియులారా, అదే రీతిగా సంఘము యొక్క ఉద్దేశము సంఘములా ఉండటము తప్ప వేరొక ఉద్దేశము కాదు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ రాజీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్నటువంటి రక్షణ పోదు కానీ, నీకున్నటువంటి రక్షణ యొక్క ప్రభావము పోదు కానీ సంఘము యొక్క ప్రభావము పోతుంది అనేటువంటి ఉద్దేశముతో ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. సంఘము లోకముతో సరిపోయేలాగా నైతికపరమైనటువంటి రాజీలు చేయవలసిన సంఘము దేవునికి అవసరం లేదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారిలాగా పరిశుద్ధముగా ఉన్నటువంటి సంఘాన్ని ఆయన కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. సంఘము వధువుతో పోల్చబడింది. వధువు ఏ రీతిగా ఉండాలి అంటే
ఎటువంటి మచ్చ, ముడత, డాగు, కళంకము లేనటువంటి వధువుని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ అటువంటి పరిశుద్ధత కనుక లేకుండా మన విశ్వాస జీవితాలను కొనసాగిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ అటువంటి క్రమశిక్షణ లేనటువంటి సంఘాలను ఆయన కోరుకోవటం లేదని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా, సంఘము లోపల ఉన్నటువంటి నీవు నేను కూడా ప్రభావవంతమైనటువంటి విశ్వాస జీవితాలని జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఆ రీతిగా సాక్షార్థమైనటువంటి జీవితాలను, ప్రభావపూరితమైనటువంటి విశ్వాస జీవితాలను, వ్యత్యాసాన్ని కనుపరిచేటువంటి విశ్వాస జీవితాలను నీవు నేను కూడా జీవించాలి అనేటువంటి ఉద్దేశముతో ఆయన ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఉప్పు దాని సారాన్ని కోల్పోయినట్లయితే, ఉప్పు దాని లవణాన్ని కోల్పోయినట్లయితే ఎటువంటి ప్రయోజనము లేదని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనకి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, సంఘము దాని పరిశుద్ధతని కోల్పోతుంది అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ ఆ సంఘము నిస్సారమైపోయినట్లయితే, ఒకవేళ ఆ సంఘములో ఆ లవణత, పరిశుద్ధత కోల్పోయినట్లయితే ఆ సంఘము మరి ఎందుకు పనికిరాదు అనేటువంటి హెచ్చరికని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ సంఘము నిస్సారమైపోయినదని, ఆ సంఘములో ఎటువంటి సారము లేదు అనేటువంటి ఉద్దేశముతో అనేక సంఘాలు ఎప్పటికే మూసివేయబడి ఉన్నాయి, అనేక సంఘాలు అమ్మివేయబడి ఉన్నాయి, అనేక సంఘాలు స్టేడియంలుగా మార్చబడి ఉన్నాయి, అనేక సంఘాలు అన్య మతస్థుల మందిరాలుగా మార్చబడ్డాయి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము, సంఘము యొక్క ఉద్దేశము ఏమై ఉండాలో ఇక్కడ ఒక హెచ్చరిక ద్వారా దేవుడు బయలుపరుస్తుంటున్నాడు. సంఘము ఎన్నటెన్నటికి కూడా పరిశుద్ధతని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. ఒకవేళ అటువంటి పరిశుద్ధత లేకుండా మన విశ్వాస జీవితాలను గనక ఈ లోకములో రాజీ పడిపోయి కొనసాగిస్తూ ఉన్నట్లయితే నీవు నేను కూడా త్రొక్కివేయబడతాము, సంఘములో నుంచి త్రోసివేయబడతాము అనేటువంటి కఠినమైన మాటలు దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, రెండవదిగా ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ సంఘములో తన సారాన్ని కోల్పోయినట్లయితే, ఉప్పు తన సారాన్ని కోల్పోయినట్లయితే మరి ఏం జరుగుతుంది అని గనక ఆలోచన చేసినట్లయితే సంఘము తన ఉద్దేశాన్ని కోల్పోతుంది అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మార్క్స్ వార్త చివరి అధ్యాయంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి ఒక గొప్ప కమిషన్ని విశ్వాసులకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఘానికి ఉన్నటువంటి ఏకైక ఉద్దేశము అదే అయి ఉంటుంది. ప్రియులారా, ఒకవేళ ఆ సంఘములో క్రమశిక్షణ లోపించినట్లయితే, ఒకవేళ సంఘములో పరిశుద్ధత లోపించినట్లయితే ఆ సంఘము వలన ఎటువంటి ప్రయోజనము లేదు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఆ యొక్క వాగ్దానాన్ని లేక ఆ యొక్క హెచ్చరికని కనుక మనం ప్రక్కన పెట్టేసినట్లయితే సంఘము యొక్క ఉద్దేశము ఎటువంటి పరిస్థితిలో కూడా నెరవేరదు అనేటువంటి హెచ్చరికతోటి దేవుడు ఈ యొక్క వచనాన్ని ముగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కాబట్టి మన డైనింగ్ టేబుల్స్ మీద సాల్ట్ షేకర్ ఉంటుంది. అంటే ఆ ఉప్పు డబ్బా ఉంటుంది కదండి, ఆ ఉప్పు డబ్బాలో ఆ సాల్ట్ ఉన్నందువలన దాని వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. కానీ ఆ డబ్బాలో నుంచి మన ఆహార పదార్థాలోనికి వచ్చిన తర్వాతనే ఆ ఉప్పు యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంటుంది, ఆ ఆహారం యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతూ ఉంటుంది. అలాగే మనము కూడా ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా మనము సంఘములో మాత్రమే మాదిరిగా జీవించటం కాదు, కానీ ఈ లోకములో ఈ వారములో నీవు ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా దేవునిని మహిమపరచాలి. ఒక ఉప్పులాగా ఒక తీవ్రమైనటువంటి ప్రభావము చూపించవలసిన వ్యక్తిగా ఈ లోకములో నీవు ఉండాలి అనేటువంటి ఉద్దేశముతో విశ్వాసులని దేవుడు ఆయన ఉప్పుగా సాదృశ్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే 14వ వచనం మొదటి భాగంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఎలా అయితే ప్రకటించారో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూడా అదే ప్రకటన రిపీట్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ప్రియులారా, ఈ లోకములో వెలుగుగా ఉండవలసిన బాధ్యత విశ్వాసులది అని గుర్తు చేస్తూ ఆయన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని కనుక
మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీకు వేరే ఆప్షన్ కానీ వేరే చాయిస్ కానీ లేదు. ఎందుకంటే నీవు వెలుగుగా ఉన్నావు, వెలుగుగా ఉండవలసిందే అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, నేను ఈ లోకమునకు వెలుగుని అని చెప్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా మత్తయి ఈ పుస్తకాన్ని వ్రాస్తూ 4వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ పరిచర్యని గొప్ప వెలుగుతో ఆయన పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, యేసు సూర్యుని వంటి వాడు, మనమందరము కూడా ఆయన బిడ్డలముగా ఉన్నటువంటి నీవు నేను కూడా చంద్రుని వంటి వారము. ఎందుకంటే చంద్రునికి స్వతహాగా ఎటువంటి కాంతి ఉండదు, కానీ సూర్యుడి ద్వారా ప్రసరించేటువంటి ఆ కాంతి ద్వారా చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ రీతిగానే ఈ లోకములో మరి వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి నీవు నేను కూడా ఈ లోకములో వెలుగుని ప్రసరింపచేయాలి అనేటువంటి ఉద్దేశముతో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పి దేవుడు మనల్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 14-15 వచనాల్లో కనుక చూసినట్లయితే చదవనటువంటి వాక్య భాగములో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అంటూ ఉన్నాడు. ఒకవేళ కొండ మీద ఒక పట్టణం ఉంది అనుకుందాం. ఆ పట్టణములో ఉన్న లైట్లన్నీ, ఆ ఇళ్లలో ఉన్నటువంటి లైట్లన్నీ కూడా ఆపివేసి ఉన్నాయి. ఆ తరువాత ఆ పట్టణము క్రింద ఉన్నటువంటి ప్రజలకి ఎవరికైనా కనబడుతుందా అండి? కనబడేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ ఆ కొండ మీద ఉన్నటువంటి ఇళ్ళన్నిటిలో కూడా లైట్లు కనుక ఆన్లో ఉన్నాయనుకోండి, కింద ఉన్నటువంటి వారికి, ఆ ప్రజలకు కొండ మీద ఉన్నటువంటి ఆ పట్టణము చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అదే రీతిగా పూర్వ దినాల్లో లైట్లు వెలిగించేవాళ్ళు, లాంతర్ బుడ్డీలు వెలిగించేవాళ్ళు. ఒకవేళ ఆ లాంతర్ బుడ్డి వెలిగించి ఒక మంచం క్రిందో లేక ఒక గిన్నె కింద పెట్టినట్లయితే ఆ లాంతరు యొక్క ఉద్దేశము లేక ఆ వెలిగించబడినటువంటి ఉద్దేశము నెరవేరుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. ఎందుకంటే అది వెలిగించబడటము వ్యర్థము అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అయితే మన విశ్వాస జీవితాలని వెలుగుగా ఎందుకు సాదృశ్యపరిచాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా ఉప్పులా ఎందుకు సాదృశ్యపరిచాడు అంటే, ఈ లోకము ఎప్పటికే క్షీణతలో ఉంది అని చెప్పి విశ్వాసుల్ని ఉప్పుతో పోల్చాడు. అయితే వెలుగుతో ఎందుకు పోల్చాడు అంటే, ఈ లోకము అంధకారములో ఉంది, ఈ లోకము చీకటిలో ఉంది, ఈ లోకము మోసములో ఉంది, ఈ లోకము అజ్ఞానము మూర్ఖత్వము అనేటువంటి దుస్థితిలో ఉంది. కాబట్టి విశ్వాసులమైనటువంటి నిన్ను నన్ను కూడా ఆయన వెలుగుతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, లోకమునకు దేవుని దగ్గరకు వెళ్ళటానికి వారికి మార్గము తెలియదు. ప్రియులారా, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను అని వ్రాయబడుతుంది. ప్రియులారా, ఈ రోజు వరకు కూడా అనేకులు సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని మొక్కుతూ ఉంటున్నారు, సృష్టిలో కనబడిన ప్రతి దానికి మొక్కుతూ ఉంటున్నారు, కానీ వెలుగై ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి రాలేనటువంటి దుస్థితిలో ఈ రోజు వరకు కూడా ఈ లోకములో అనేకులు మిగిలిపోయి ఉంటున్నారు. దేవుని దగ్గరకు వెళ్ళవలసిన మార్గము నీవు నేను కూడా చూపించవలసిన వారమై ఉంటున్నాం. ఏ రీతిగా అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు నేను కూడా ఈ లోకములో చీకటిలో అంధకారములో మిగిలిపోతున్నటువంటి ఆ ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత, ఆ వెలుగును ప్రసరింపచేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ముఖ్యంగా ఈ లోకానికి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి మార్గమే కాదు, కానీ ఈ లోకములో ఉన్నటువంటి వారికి దేవుని మార్గాలు కూడా తెలియవు అని చెప్పి మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, 119వ కీర్తన 105వ వచనము ఈ రీతిగా చెప్తూ ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలని దృష్టిలో పెట్టుకొని మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యము మన చీకటి మార్గాలపై
మనపై వెలుగును ప్రకాశింపజేస్తుంది. మనము సరైనటువంటి మార్గములో నడవటానికి మన యొక్క దేవుని వాక్యము మనము ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని యొక్క మార్గాలను ఎరిగి దేవుని యొక్క మార్గాలను అనుసరించి నడవటానికి దేవుని వాక్యము, ఆ దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను క్రమబద్ధీకరించుకోవడానికి వెలుగైనటువంటి వాక్యము మన జీవితాలలో ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే విశ్వాసులు ఈ లోకములో వెలుగుగా ఎలా జీవించగలరు అని గనక ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడా ఒక మూడు కారణాలను మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా వెలుగు ప్రకాశిస్తుంది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మినటువంటి బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యముగా ఉన్నటువంటి నీవు నేను కూడా లోకము అనుసరించినటువంటి ప్రతి చీకటి కార్యాలను విసర్జించినటువంటి వారమై వెలుగు సంబంధుల వలె, వెలుగును ధరించుకున్నటువంటి నీవు నేను కూడా వెలుగు సంబంధుల వలె ప్రకాశించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా కొండ మీద ఉన్నటువంటి పట్టణము ఏ రీతిగా ప్రకాశిస్తుందో ఆ రీతిగా ప్రకాశించడం కొరకు నిన్ను నన్ను కూడా దేవుడు రక్షించుకున్నాడు. సజీవమైనటువంటి సాక్ష్యముగా ఉండటం కొరకు దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించుకున్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే వెలుగు ఆకర్షిస్తుంటుంది ప్రియులారా. చీకటిలో ఉన్నవారిని ఆకర్షించేటువంటి అవకాశము వెలుగుకి మాత్రమే ఉంటుంది ప్రియులారా. ఒకవేళ కొండ మీద ఉండే ఆ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. లోయలో ఎక్కడో ఒక కుగ్రామం ఉంది అనుకుందాం. ఆ కుగ్రామంలో ఉన్నటువంటి వారికి ఆ కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉండనేరదు. కారణం ఏంటంటే ఆ కొండ మీద అనేకమైనటువంటి దీపాలు వెలిగించబడి ఉన్నాయి కాబట్టి ఆ కొండ మీద ఉన్నటువంటి పట్టణము లోయలో ఉన్నటువంటి ప్రజలకు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు మరుగై ఉండకుండా వెలుగును పంచుతుంది. కాబట్టి ఏ రీతిగా అయితే ఆ కొండ మీద ఉండేటువంటి పట్టణము ఆకర్షిస్తుంటుందో ఆ రీతిగానే నిన్ను నన్ను కూడా ఆయన ఎక్కించలేనటువంటి ఎత్తైన కొండ మీద నిన్ను నన్ను కూడా ఆయన నిలబెట్టాడు. ఆ కొండ మీద ఉన్నటువంటి నీవు నేను కూడా అనేకులని ఆకర్షించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన విశ్వాసులని వెలుగుగా ఆయన పోల్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి రెండవదిగా వెలుగు అనేక జీవితాలని ఆకర్షించాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే వెలుగు వెల్లడిస్తుంది. ఏమి వెల్లడిస్తుంది అంటే గనక వెలుగు ఎప్పుడైతే చీకటి మీద ప్రసరించిందో అక్కడ ఉన్నటువంటి చీకటి పారద్రోలబడుతుంటుంది, అక్కడ ఉన్నటువంటి అసత్యము మాయమైపోతుంది, అక్కడ ఉన్నటువంటి చీకటి కార్యాలు లయమైపోతాయి. కాబట్టి మన జీవితాల ద్వారా వెలుగును ధరించుకున్నటువంటి నీవు నేను కూడా ఆ రీతిగా ఇతరులని ప్రకాశింపచేయాలి, ఇతరులని ఆకర్షించాలి, ఇతరులని మరి ముఖ్యంగా ఆయన అంటున్నాడు కదా వెలుగు వెల్లడిస్తుంది అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ మొట్టమొదటి సాదృశ్యములో ఒక హెచ్చరికతోటి ముగించబడింది. అయితే ఈ రెండవ సాదృశ్యము ఒక ప్రోత్సాహాన్ని మనకి అందిస్తుంటుంది. ఈ లోకములో వెలుగుగా జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా ఒకవేళ వెలుగుగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన ఒక మాట చూద్దాం చూడండి 16వ వచనంలో, ఒకవేళ నీవు గనక నేను గనక వెలుగుగా జీవిస్తూ ఉన్నట్లయితే అక్కడ రెండు కారణాలని మనకి చూపిస్తూ ఉంటున్నాడు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలలో ఇచ్చినటువంటి రెండవ ఆజ్ఞగా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి అంటూ ఉన్నాడు. 11వ వచనంలో ఆయన ఇచ్చినటువంటి ఆ మొదటి ఆజ్ఞ మనకు కనబడుతూ ఉంటుంది. మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి అని చెప్పి ఆయన మొట్టమొదటి ఆజ్ఞ ఇస్తుంటున్నాడు. రెండవదిగా ఆయన అంటున్నాడు కదా మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. ఎలా ప్రకాశింపచేయాలి అని గనక ఆలోచన చేసినట్లయితే ప్రజలు మీ సత్క్రియలను చూస్తారు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. విశ్వాసులముగా ఉన్నటువంటి నీవు నేను కూడా, క్రైస్తవ ప్రపంచముగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి అనేకమైనటువంటి కార్యాలు చేయవలసిన వారమై ఉంటున్నాం. సువార్త ప్రకటించడంతో పాటు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక దాన ధర్మ కార్యాలు అంటే చారిటీ
చారిటబుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసినప్పుడు వీరి దేవుడు నిజమైనటువంటి దేవుడు, వీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము కూడా ఎందుకు ఆరాధించకూడదు అనేటువంటి ఉద్దేశముతో, అనేకులు ఆకర్షించబడేటువంటి ఉద్దేశముతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు కదా, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, డాక్టర్ జేమ్స్ కెనడీ అనేటువంటి భక్తుడు ఒక పుస్తకాన్ని రాశాడు. ఒక ప్రశ్నతో ఉన్నటువంటి ఆ పుస్తకము ఈ రీతిగా ప్రచురించబడింది. యేసుక్రీస్తు మరలా పుట్టకపోతే అనేటువంటి ప్రశ్నతో ఆ పుస్తకము వ్రాయబడింది. ప్రియులారా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు గనక ఈ లోకములో మరలా జన్మించకుండా ఉన్నట్లయితే బహుశా 1000 సంవత్సరాల పాటు వెనుకకు జారిపోయేది అనేటువంటి ఉద్దేశముతో ఆయన చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో, అనేకమైనటువంటి ఆధారాలతో ఆయన ఆ పుస్తకాన్ని వ్రాశాడు. అనేకులు ఈ లోకములో ఉప్పుగా ఉండటాన్ని బట్టి, అనేకులు ఈ లోకములో వెలుగుగా ఉండటాన్ని బట్టి, వారి జీవితాలను త్యాగం చేయటాన్ని బట్టి, వారు ఉన్నటువంటి దేశాలను వదిలిపెట్టి, బంధుమిత్రులను వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి, వారికి ఉన్నటువంటి సన్నిహితులను వదిలిపెట్టి, దేశం కాని దేశములో, జనము కాని జనం మధ్యలో వారు అనేక అగచాట్లు పడి సువార్తను వ్యాపింపచేశారు, సువార్తను ప్రకటించారు. ప్రియులారా, సువార్త ప్రకటించడం ఒకటి మాత్రమే కాదు, కానీ ఈ లోకానికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు వారి జీవితాలలో కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, క్రైస్తవులు ఈ లోకములో, లేక విశ్వాసులు ఈ లోకములో ఉప్పుగా వెలుగుగా ఉండటాన్ని బట్టి ఈనాడు మనం చూసినటువంటి అనేకమైనటువంటి సాంకేతికంగా ఆధునికంగా ఉన్నాము అనేటువంటి సత్యాన్ని ఆ భక్తుడు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే అక్కడ రెండవదిగా ఆలోచన చేసినట్ల ఎందుకు మనం సత్క్రియలను చేయాలి, ఎందుకు మనం వెలుగుగా ఈ లోకములో జీవించాలి అని కనుక ఆలోచన చేసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేయుడి అంటున్నాడు. మొట్టమొదటిగా మనం చేసేటువంటి పనులను బట్టి మనము విశ్వాసులమని చెప్పి ఈ లోకం గుర్తిస్తుంది. రెండవదిగా నీవు చేసేటువంటి పనులను బట్టి నీ తండ్రి అయిన యెహోవా దేవుని ఈ లోకము మహిమపరుస్తుంది అనేటువంటి ఉద్దేశముతో యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసులని ఈ లోకములో వెలుగుగా ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, నీవు చేసేటువంటి మంచి పనులను బట్టి నీవు పరలోక రాజ్యం వెళ్ళేటువంటి అవకాశము లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత ఆ యొక్క రక్తాన్ని ద్వారా నువ్వు కడగబడినప్పుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యము వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మనము చేసేటువంటి సత్క్రియల ద్వారా ఈ లోకములో మనము రక్షణను పొందుకోలేము అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి వారు మనల్ని చూడాలని కాదు, కానీ మన తండ్రి అయినటువంటి దేవునిని మహిమపరచాలని, గణపరచాలని మనము సత్క్రియలు చేయవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ రెండు విషయాలలో ఆలోచన చేసుకుందాం, ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. ప్రియులారా, ఒకవేళ ఈ లోకములో నీవు ఉప్పుగా ప్రభావవంతమైనటువంటి జీవితం కనుక నీవు జీవిస్తున్నట్లయితే దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియులారా, ఉప్పు ఏ రీతిగా అయితే పరిశుభ్రపరుస్తుందో ఆ రీతిగానే మన విశ్వాస జీవితాలని పరిశుద్ధంగా కొనసాగించవలసిన అవసరం ఉంటుంది. ప్రియులారా, ఉప్పు క్షీణతని అరుకడుతుంది, భద్రపరుస్తుంది. ఆ రీతిగానే ఈ లోకం మరింతగా పాడైపోకుండా, మరింతగా క్షీణించకుండా ఈ లోకములో ఉప్పుగా జీవించవలసిన వారమై ఉంటున్నాం. అనేకుల జీవితాలలో ఉప్పు వేసినట్లుగా అనేకుల జీవితాలను రుచికరంగా మార్చాలి. అంతకంటే ముందు ముఖ్యంగా మన జీవితాలు రుచికరంగా మార్చబడాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, వెలుగు ఏ రీతిగా అయితే ప్రకాశిస్తుందో, వెలుగు ఏ రీతిగా అయితే ఆకర్షిస్తుందో, వెలుగు ఏ రీతిగా అయితే చీకటిని పారద్రోలుతుందో అట్టి రీతిగా వెలుగును ధరించుకున్నటువంటి నీవు నేను కూడా ఈ లోకములో మన విశ్వాస జీవితాలను కొనసాగించవలసిన వారమై ఉంటున్నటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఉప్పు వలె, వెలుగు వలె మన విశ్వాస జీవితాలని, ప్రభావవంతమైనటువంటి జీవితాలని, సాక్షార్థమైనటువంటి జీవితాలను జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక.